మనసుకి మన్మథ ప్రచోదనం అనేటటువంటి లక్షణము ఉంటుంది, అది సహజం. కానీ దానికి విరుగుడు కూడా ఉంది లోకంలో. అమ్మా అని మీరు పిలిచారనుకోండి, అమ్మా అని పిలిచినప్పుడు మీ కన్నుల ఎదుట ఉన్నటువంటి స్త్రీలో మీకు కామాక్షి కనపడింది అనుకోండి. కంచిలో దేవాలయంలో కూర్చున్న నా తల్లి ఉందే, ఆమెయే ఇదిగో ఈ రూపంతో నా ఎదురుగుండా ఉంది అని నేను భావన చేసి అమ్మా అని మాట్లాడాను అనుకోండి. అమ్మా అని నేను అలా భావన చేసి మాట్లాడిన ఉత్తర క్షణంలో పొంగుతున్న పాల మీద నీళ్లు, అంతకన్నా ఇంక నేను దాన్ని వివరణ చేయక్కర్లేదు. అది ఒక పవిత్రమైనటువంటి ఆలోచన సరళి చేత మనసు తప్పుడు మార్గాన్ని పట్టకుండా నియంత్రించుకోగలిగినటువంటి స్థితిని పొందుతుంది. మన్మధుని యొక్క బాణము, ఆ తాపము కచుని ఎందుకు కలగలేదు? ఆయనకి ధర్మాన్ని పట్టుకున్నాడు. మా గురువుగారు అమ్మాయి కాబట్టి నాకేమవుతుంది? చెల్లెలవుతుంది. నా చెల్లెలు అన్న భావన కలిగిన నాడు ఇంకా ఆయన బ్రహ్మచారి అయితే మాత్రం ఆయనకి మన్మథ తాపం ఎందుకు కలుగుతుంది? తాను ధర్మం తప్పి మనిద్దరికీ మన్మధుని యొక్క ప్రచోదనం చేత పెళ్ళయిందని నిర్ధారించడం ఎంత అధర్మం, ఎంత దోషభూయిష్టమైనటువంటి మాట తీరది. కాబట్టి ఇప్పుడు కచుడు చాలా మర్యాదగా మాట్లాడాడు. ఆయన అన్నాడు, తప్పు, నాకు అటువంటి వికారం లేదు, నేను ఎన్నడూ నిన్న ఆ భావనతో చూడలేదు. ఎంత అద్భుతమైన మాట అండి అది. ఆ భావన నాకు లేదు, నేను బ్రహ్మచారినేనైంది. మనసుకి మన్మథ ప్రచోదనం అనేటటువంటి లక్షణము ఉంటుంది, అది సహజం. కానీ దానికి విరుగుడు కూడా ఉంది లోకంలో. అమ్మా అని మీరు పిలిచారనుకోండి, అమ్మా అని పిలిచినప్పుడు మీ కన్నుల ఎదుట ఉన్నటువంటి స్త్రీలో మీకు కామాక్షి కనపడింది అనుకోండి. కంచిలో దేవాలయంలో కూర్చున్న నా తల్లి ఉందే, ఆమెయే ఇదిగో ఈ రూపంతో నా ఎదురుగుండా ఉంది అని నేను భావన చేసి అమ్మా అని మాట్లాడాను అనుకోండి. అమ్మా అని నేను అలా భావన చేసి మాట్లాడిన ఉత్తర క్షణంలో పొంగుతున్న పాల మీద నీళ్లు, అంతకన్నా ఇంక నేను దాన్ని వివరణ చేయక్కర్లేదు. అది ఒక పవిత్రమైనటువంటి ఆలోచన సరళి చేత మనసు తప్పుడు మార్గాన్ని పట్టకుండా నియంత్రించుకోగలిగినటువంటి స్థితిని పొందుతుంది. మన్మధుని యొక్క బాణము, ఆ తాపము కచుని ఎందుకు కలగలేదు? ఆయనకి ధర్మాన్ని పట్టుకున్నాడు. మా గురువుగారు అమ్మాయి కాబట్టి నాకేమవుతుంది? చెల్లెలవుతుంది. నా చెల్లెలు అన్న భావన కలిగిన నాడు ఇంకా ఆయన బ్రహ్మచారి అయితే మాత్రం ఆయనకి మన్మథ తాపం ఎందుకు కలుగుతుంది? తాను ధర్మం తప్పి మనిద్దరికీ మన్మధుని యొక్క ప్రచోదనం చేత పెళ్ళయిందని నిర్ధారించడం ఎంత అధర్మం, ఎంత దోషభూయిష్టమైనటువంటి మాట తీరది. కాబట్టి ఇప్పుడు కచుడు చాలా మర్యాదగా మాట్లాడాడు. ఆయన అన్నాడు, తప్పు, నాకు అటువంటి వికారం లేదు, నేను ఎన్నడూ నిన్న ఆ భావనతో చూడలేదు. ఎంత అద్భుతమైన మాట అండి అది. ఆ భావన నాకు లేదు, నేను బ్రహ్మచారినేనైంది.